అవునరా, నువ్వు చెప్పినట్లే జరిగిలా ఉంది. అంతే లేరా? ఒకసారి అద్దాలు ఈరోజు ఏం కూర ఉండవే? కదం పేపర్ చేశానే. మరి నాకు ఇస్తావా? ఇస్తానే. అమ్మ క్లాస్ దండం పెట్టవే. ఆగమ్మా, నాన్నొస్తారు కలిసి తిందాం. సరే అమ్మా. వసేమని చెప్పండి. ఈరోజు తినడానికి ఏం వండావే? వండానండి, రండి కూర్చొని పెడతాను. సరే. రత్తాలు ఏంటండి? ఈరోజు తినడానికి ఏం వండావే? ఉప్మా చేశానండి, కూర్చొని పెడతాను. సరేనే. కాసులు ఏం వండావే? పాప ఏమన్నా తిన్నారా? కూర్చోండి, భోజనం చేస్తాం. వేప చెట్టు, మామిడి చెట్టు, అరటి చెట్టు కొద్దిగా నా మాట వింటారా? ఏమిటి ఈరోజు నా మనసు ఎందుకో బాధగా ఉంది. బాధ? ఎలాంటి బాధ? మనకి ఈరోజు ప్రమాదం ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ప్రమాదమా? ఎటువంటి ప్రమాదం? ఇంకా తెలీదు, చూడాలి. అరే మాణిక్యం, రాము చెప్పరా? మీరు తినేసారా? తిన్నాంరా. నేను బాగానే తిన్నానురా. పూట ఎలా గడిచిండ్రా? మిగతా 2 పూటలు ఎలా గడుస్తాయిరా? ఏమోరా. పక్కన పెద్ద అడుగుందిరా. కొమ్మలు కొట్టి బజార్లు అమ్మితే డబ్బులు వస్తాయి. ఆ డబ్బుతో మనం 2 పూటలు గడపచ్చు. అవునరా, పక్కనే పెద్ద అడవి ఉందిరా. అరే మనం మన భార్యలు చెప్పి వెళ్దాంరా. సరేరా. వసేమని చెప్పండి. ఈరోజు రాము మాణిక్యంతో అడిగి వెళ్తున్నా. అండి మరి మనకు ఒక పూట గడవాలంటే తప్పదు కదే. సర్లేండి, జాగ్రత్తగా వెళ్ళండి. సరేనే. రత్తాలు ఏంటండి? రాము రవితో అడిగి వెళ్తున్నానే. వెళ్ళిరండి. సరేనే. వసే కాసులు, ఈరోజు మాణిక్య రవితో అడుగుకు వెళ్తున్నానే. మనకు ఒక పూట కావాలంటే వెళ్ళాల్సిందే కదా. పాప జాగ్రత్త, ఎండలోకి వెళ్ళనే. మన దగ్గర కత్తులు గొడ్లు ఉన్నాయి కదరా, పట్టుకొని రా, వెళ్దాం. రైత ఎండగా ఉంది కదా, ఎలా వెళ్తాం రా? అడవిలో చల్లగానే ఉంటుందిరా. సరేరా. ఒరే, ఇక్కడ బలమైన చెట్లు ఉన్నాయిరా. రండ్రా వెళ్దాం. ఒరే, ఇక్కడ కొబ్బరి చెట్టు ఉందిరా, దానిపైకి ఎక్కి నేను కొబ్బరికాయలు కొడతాను. సరేరా. ఒరే, అక్కడ వేప చెట్టు ఉందా, నెల్లు కొట్టరా. సరేరా. ఒరే, నేను ఈ 2 చెట్లు కొడతాను రా. ఆ 2 చెట్లు ఎలా కొట్టగలరా? ఒరే, దీనికి ఉన్నాయిరా, అరటికాయలు ఉన్నాయిరా. అరటికాయలు దాన్ని ముందు కొట్టరా. సరేరా. మమ్మల్ని దయచేసి కొట్టవద్దు. మమ్మల్ని దయచేసి కొట్టారగద్దు. రవి ఏటో ఏడుతాడు, సద్దాలు వస్తున్నాయి. రే కొంప తీసి ఆడు మనుషులు కాదు కదా. మనుషులే కొట్టాడు. రవి చెట్లు మాట్లాడుతున్నాడ్రా. చెట్లు ఇంకా అక్కడ ఆదిస్తున్నాయి, ఏమైందో తెలుసుకుందాం పదండ్రా. సరేరా. కొబ్బరి చెట్టు ఎందుకు అలా గడుస్తున్నావు? మీరు మమ్మల్ని ఇలా అన్యాయంగా నరికేస్తారా? మిమ్మల్ని నరకపోతే మా జీవనం ఎలా గడుస్తుంది? మీ జీవనాధారం కోసం మమ్మల్ని నరికేస్తారా? మాకు 3 పూట్ల తిండి రావాలంటే మిమ్మల్ని నరకాల్సిందే. మీ తిండి కోసం మమ్మల్ని చంపేస్తారా? అంతేగా. మీ వల్ల మాకు ఎటువంటి ఉపయోగాలు లేవు. మా వల్ల
కొబ్బరి మట్టల ద్వారా చీపుర్లు మరియు చేపలు తయారవుతాయి. నా కొబ్బరి కాయల నుండి వస్తున్న పీచు ద్వారా పరుపులు సోఫాలు తయారవుతాయి. నా కొబ్బరికాయల నుండి వస్తున్న నూనె మీ తలకు రాసుకుంటే ఒత్తుగా ఎదుగుతుంది. నా కొబ్బరికాయల నుండి వస్తున్న నీరు ఎండాకాలంలో తాగితే మీకు ఎంతో చలవ చేస్తుంది. ఆహా, అవునా? నీ వల్ల మాకు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా? మరి నేనొక వేప చెట్టుని. నా వేప ఆకుల ద్వారా ఎన్నో మందులు మరియు సబ్బులు తయారవుతాయి. నా నుండి వచ్చిన కొమ్మల ద్వారా పళ్ళను శుభ్రం చేసుకోవచ్చు. నా నుండి వచ్చిన ఆకుల ద్వారా రసం చేసుకొని తాగితే మీ కడుపులో ఉండే నున్ను పురుగులు చనిపోతాయి. ఆహా, అవునా? నీ వల్ల కూడా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయా? మరి నీ వల్ల ఏమి ఉపయోగం? నేను ఒక మామిడి చెట్టుని. నా ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయి. నా కాయలతో పచ్చళ్ళు చేసుకోవచ్చు. నా ఆకుల ద్వారా ఇళ్ళ ముందు తోరగలుగా కట్టుకోవచ్చు. నా పండ్లతో తియ్యనైన రసం చేసుకొని తాగవచ్చు. నేను మీకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాను. నన్ను ఈ ప్రపంచంలో ఇష్టపడేవారు ఎవరూ లేరు. అవునా? నీ వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయా? మరి నేను ఒక అరటి చెట్టుని. నా వల్ల కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి. నా నుండి వచ్చే అరిటాకులలో భోజనం చేస్తే మీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. నా పళ్ళతో కాయలతో మీరు అనేక వంటకాలు తయారు చేసుకోవచ్చు. నా నుండి వచ్చే అరటి ఆకులలో భోజనం చేస్తే మీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. నా వల్ల కూడా మీకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. అవునా? మీ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా? మమ్మల్ని క్షమించండి. మీ వల్ల మాకు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయో మాకు తెలియదు. అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి? మాది చాలా పెద్ద అడవి. మీకు కావలసినవన్నీ తీసుకువెళ్ళవచ్చు. రే రవి, ఇదేదో బాగున్నట్టుందిరా. ఈ ఆలోచన ముందే కాలేదురా. ఏమోరా. నాకు వేప చెట్టు కావాలరా. వేప చెట్టుతో నువ్వేం చేస్తావురా? దాని ఆకులతో మందులు చేసి అమ్ముకుంటానురా. సరేరా. నాకు కొబ్బరి చెట్టు మామిడి చెట్టు కావాలరా. రా, రెండింటితో నువ్వేం చేస్తావురా? మామిడి చెట్టు నుంచి వచ్చిన కాయలు పచ్చడి చేసుకుంటానురా. దాని పండ్లు బజార్లో అమ్ముతానురా. కొబ్బరి చెట్టు నుంచి వచ్చిన కొబ్బరికాయలు నూనె చేసి అమ్ముతానురా. నేను అరటి చెట్టు తీసుకుంటానురా. అరటి చెట్టుతో నువ్వేం చేస్తావురా? అరటికాయల్ని బజ్జీల కింద వేసి అరటి పళ్ళని బయటని అమ్ముతానురా. సరేరా. అరే, అందరూ మోడ్లు కట్టుకున్నారా? కట్టుకున్నారా. ఆలస్యం అవుతుంది. మన భార్య మన గురించి ఎదురు చూస్తారు. అరే, మోడ్లేంట్రా ఎంత బరువుగా ఉన్నాయి? అరే, మనం పళ్ళు కాయలు కోసుకి తీసుకు వెళ్తున్నాం కదరా, మరి బరువు ఉంటాయి. అవునులేరా. వసే మణి, చెప్పండి. వస్తారండి. వస్తానే. ఏంటండి మోట్లు అంత బరువుగా ఉన్నాయి? ఏం తెచ్చారు? అరటికాయలే. అడవిలో అరటి చెట్లు కూడా ఉన్నాయా? బోర్లు ఉన్నాయే. సర్లేండి, మీరు లోపలికి రండి. రత్తాలు వచ్చేసారా? ఇప్పుడే వచ్చానే. అట్లేట్ ఎంత బరువు ఉన్నాయి? వ్యాపాకుంది. వ్యాపాకులతో మనకేం పని? చాలా పని ఉందిలే. లోపలికి రండి. కాసులు వచ్చేసారండి. అప్పుడే వచ్చానే. మీకోసం ఆడుకోలు తెచ్చాను. అదేంటండి? కొబ్బరికాయలు. మూడు చేసి అమ్మొచ్చు కదా. సరేనండి. నెక్స్ట్ కరాటే స్టూడెంట్స్ రెడీగా ఉండాలి.